భక్తులందరికీ నమస్కారం అండి. శివతాండవ ఛానల్కి స్వాగతం అండి. ఆ శివయ్య ఆశీస్సులు, ఆ తల్లి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీ కళ్ళ ముందుకు సెర్చ్ చేయకుండా వచ్చిందంటే అది ఏ యాదృచ్ఛికం కాదు. యూనివర్స్ ఎప్పుడూ ఏది కూడా కారణం లేకుండా చేయదు. ఇది మీ ఆత్మ ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న సంకేతం. ఇదే ఆ క్షణం బ్రహ్మాండం నిర్ణయించినది. ఇప్పుడు నిజమైన ఉద్దేశంతో కలిపే సమయం సత్యంతో. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది కేవలం ఒక సందేశం కాదు, ఇది బ్రహ్మాండమైన ఆహ్వానం. యూనివర్స్ మీతో ఇలా అంటుంది: మీరు చాలా బాధలు పడ్డారు, అంతా సహించిన మీరు ఆగలేదు, విరిగిపోలేదు. ఇదే మీలోని శక్తికి నిదర్శనం. మీరు ఎప్పుడైతే కాంతి కోసం చీకటితో స్నేహం చేశారో, ఎప్పుడైతే కలలను వదిలేశారో, అయినా మిమ్మల్ని మీరు పట్టించుకొని ఉంచరో, అప్పటి వరకు యూనివర్స్ మీ ఆత్మను చూస్తూనే ఉంది. ఈరోజు యూనివర్స్ ఈ సందేశం ద్వారా మీకు చెప్పబోతుంది: ఇప్పుడు మీ కథ మారబోతుంది. ఇక మీ బాధలన్నీ అర్థం లేనివి అవుతాయి. కేవలం మీ శక్తి మాత్రమే ముఖ్యం. అది అంత పవిత్రమైనది, అంత శక్తివంతమైనది. మీ అసంపూర్ణ కోరికలన్నీ ఇక సంపూర్ణం పూర్తి అవుతాయి. యూనివర్స్ అంటుంది: మీరు ఒంటరిగా లేరు. మీ ప్రతి కన్నీటి గురించి, ప్రతి భయం గురించి, ప్రతి ఆందోళన గురించి నాకు తెలుసు. మీ మనసు పిలుపును నేను విన్నాను తల్లి. ఇప్పుడు సమాధానం ఇచ్చే సమయం వచ్చింది. ఇటీవల మీరు బహుశా ఎన్నోసార్లు స్వయంగా ప్రశ్నలు వేసుకొని ఉంటారు. నాతో ఇలా ఎందుకు జరుగుతుంది? నా భాగ్యం ఎప్పుడైనా వెలిగిపోతుందా? యూనివర్స్ ఈరోజు ఈ ప్రశ్నలంతటికీ సమాధానం ఇస్తుంది. అవును, ఇప్పుడు సమయం వచ్చింది బిడ్డ. మీ భాగ్యోదయం జరగబోతుంది. అప్పటి వరకు మూసివేయబడిన తలుపులు తెరవబోతున్నాయి. మీ విలువను మరిచిపోయిన వారు తిరిగి వస్తున్నారు. మీరు కలలో మాత్రమే చూసిన ధనం, ప్రేమ, విజయం మీ జీవితంలోకి రాబోతున్నాయి. యూనివర్స్ అంటుంది: నేను నిన్ను చూశాను. యూనివర్స్ మిమ్మల్ని ఈ క్షణం కోసమే ఎంచుకుంది. ఏది సరైన సమయం, సరైన కారణం లేకుండా ఇలా రాదు. కాబట్టి ఈ వీడియో మీరు వెతకకుండానే మీ ముందుకు వచ్చిందంటే అర్థం చేసుకోండి, ఇది మీ ఆత్మకు కొత్త ఆరంభం. మీ ఆత్మ స్వరాన్ని వినండి. ఇప్పుడు సమయం వచ్చింది. మీలోని స్వరాన్ని వినడానికి. ప్రతి శ్వాసలో మీలో జాగృతం అవుతున్న ఆ శాంతిని, పవిత్రతను అనుభవించడానికే కొన్నిసార్లు జీవితంలో అతిపెద్ద సంకేతాలు అవి శబ్దాలు లేకుండా వచ్చేవి. ఒక చిరునవ్వులో, ఒక వాక్యంలో, ఒక వీడియో రూపంలో. ఇవి మిమ్మల్ని మన మార్గంలోకి తీసుకువస్తాయి. ఎక్కడో మనం తప్పిపోయిన చోటకు మీ బ్రహ్మాండం ఎప్పుడూ మీతోనే ఉంటుంది. అది మిమ్మల్ని పడనివ్వదు. పడితే లేపడం తెలుసు. మీ ప్రతి అడుగు అది చూస్తుంది, అర్థం చేసుకుంటుంది. మీ నిజమైన ఉద్దేశం ఎదురు చూస్తున్న దిశగా మార్గదర్శకత్వం చేస్తుంది. ఇది సమయం. మీ లోపల మౌనంగా దాగి ఉన్న ఆ విశ్వాసాన్ని జాగృతం చేసే సమయం. విశ్వంతో ఉండండి. మీరు అనంత సాధ్యతల సముద్రం మధ్యలో ఉన్నారు. అక్కడ ప్రతి కోరిక తీరే హక్కు మీదే. మీ శక్తులు ఇప్పటికే మేలుకున్నాయి. ఈ వీడియోని వింటూ పోతున్న కొలది మీ లోపల దాగి ఉన్న శక్తులు సక్రియం కావడం మొదలవుతాయి. ఇది ఏ మాయాజాలం కాదు, ఊహ కాదు, మీ సొంత శక్తి ప్రకటన మాత్రమే. మీరే ఆ శక్తి. మీ ఆలోచనలతో, కోరికలతో, కర్మలతో మీ ప్రపంచాన్ని సృష్టిస్తారు. యూనివర్స్ ఎప్పుడూ మీకు అవసరమైనది అంతా ఇచ్చింది. కేవలం మీ దృష్టిని స్పష్టం చేసుకోండి. మనసును కేంద్రీకరించండి. హృదయాన్ని తెరవండి. మీ మనసు ఎంత శుద్ధిగా, సానుకూలంగా ఉంటుందో అంత త్వరగా మీ కలలు నిజమవుతాయి. మీరు ఇప్పుడు జీవితంలో అధ్యయనంలో ఉన్నారు. పాత ఆలోచనలు, పాత పరిమితులు, పాత అడ్డంకులు వెనక్కి వెళుతున్నాయి. ఇక మీ లోపల శక్తి, మీ విశ్వం, బ్రహ్మాండం యొక్క అపార శక్తి మాత్రమే మీతో ఉన్నాయి. మీరు ఇలా అర్థం చేసుకోవాలి: బ్రహ్మాండం ప్రతిరోజు
అసంఖ్యక సంకేతాలను పంపుతుంది. కానీ అందరూ వాటిని గుర్తించలేరు. బ్రహ్మాండం మీ హృదయం నుండి నేరుగా పిలిచినప్పుడు అది మీ ఆత్మ మాత్రమే అర్థం చేసుకునే అత్యున్నత స్థాయిలో కనెక్ట్ అయి ఉంటుంది. ఈ వీడియో అత్యున్నత స్థాయి నుండి మీరు వచ్చిన సంపర్కం. ఇది సంకేతం. ఇప్పుడు సమయం వచ్చింది మీ జీవితాన్ని పూర్తిగా మార్చుకోవడానికి, మీ భాగ్యాన్ని మీరే రూపొందించుకోవడానికి, మీ కలలను పూర్తిగా నిజం చేసుకోవడానికి. ఈ సంకేతం మీకు రావడం అంటే మీ జీవితంలో మార్పు తప్పకుండా జరుగుతుందని అర్థం. శాంతి అయినా, విజయమైనా, సమృద్ధి అయినా లేదా ప్రేమ అయినా అన్నీ మీకు సులభమవుతాయి. ఇప్పుడు జాగృతం అవ్వడానికి సమయం. మీ లోపలి ఆ శక్తిని అనుభవించండి. మీ ఆత్మను ఉన్నత స్థాయికి తీసుకెళ్ళడానికి ఆతృతగా ఉన్న ఆ శక్తిని ఏ పరిస్థితికి భయపడకండి. ఎందుకంటే ఇదంతా మీకు కొత్త యుగం ఆరంభం. మీతో మీరు ఇలా ఒప్పందం చేసుకోండి. ఇక నా కలల వెనకాల పూర్తి నిష్ఠ, సమర్పణతో నడుస్తాను. ప్రతిరోజు బ్రహ్మాండంపై అనుకూల శక్తులు స్వీకరిస్తాను. మీ ప్రతి కర్మ, ప్రతి ఆలోచన, ప్రతి భావన ఈ కొత్త జీవితాన్ని నిర్మిస్తాయి. గుర్తుంచుకోండి, బ్రహ్మాండం మిమ్మల్ని ఎన్నడూ ఒంటరిగా వదలదు. ప్రతి అడుగులో అది మీ రక్షణ వస్తుంది, మార్గదర్శకత్వం చేస్తుంది. మీరు ఊహించని ఆ ఉన్నత స్థాయికి చేరుస్తుంది. ఈ వీడియో చూస్తున్నప్పుడు మీ లోపల ఆ శక్తి జాగృతం అవుతుంది. అది ప్రతి కళకు నిజం చేయగలదు. మీ మనసు శక్తి ఇప్పుడు దాని గరిష్ట స్థాయిలో ఉంది. ప్రతి సానుకూల ఆలోచన, ప్రతి ఆశ, ప్రతి విశ్వాసం మీ జీవితంలో కొత్త నిజమైన కథలను రాస్తాయి. బ్రహ్మాండం నియమాలు సరళం. మీరు ఎలా ఆలోచిస్తారో అలాగే పొందుతారు. కాబట్టి మీ మనసును శుద్ధిగా ఉంచండి. ఉద్దేశాలను స్పష్టం చేసుకోండి. పూర్తి విశ్వాసంతో ముందుకు సాగండి. ఈ వీడియో మీకు ఒక పవిత్ర మంత్రం, హెచ్చరిక కాదు, ప్రేరణ. దీన్ని చూస్తున్న వారు బ్రహ్మాండనీయ ప్రణాళికలతో ముఖ్యమైన భాగమే. మీ జీవితంలో చమత్కారాలు ఇక అసాధారణంగా ఉంటాయి. ఈ సమయంలో మీ జీవితంలో ఇంతకు ముందు అనుభవించని అవకాశాలు వస్తాయి. మీ చుట్టూ శక్తి మారుతుంది. మీ సంబంధాలు లోతుగా అవుతాయి. మీ పనిలో నూతన వేగం వస్తుంది. మీ కలలు త్వరగా ఆకారం తీసుకుంటున్నాయి. మీ విశ్వాసం మిమ్మల్ని ఆ ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది. అక్కడ నుండి మీరు మీ జీవితంతో పాటు మీతో సంబంధం ఉన్న వారి జీవితాలను కూడా మార్చగలరు. ఇది కేవలం మీ విజయ సమయం కాదు. మీ కుటుంబం, సమాజం సంతోషం కోసం మీకోసం బ్రహ్మాండం ఆశీర్వాదాలు ఉన్నాయి. మీ ఆత్మ అంతా శుద్ధమైనది, పవిత్రమైనది. బ్రహ్మాండం స్వయంగా మీకు ఆశీర్వాదం అందిస్తుంది. మీ ప్రతి అడుగు, ప్రతి నిర్ణయం, ప్రతి ఆలోచన బ్రహ్మాండం యొక్క అనంత ప్రేమతో చుట్టబడి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మీ లోపల ఆత్మశక్తిని జాగృతం చేయండి. అది మిమ్మల్ని అజేయులను చేస్తుంది. మీరు ఆ శక్తి యొక్క ధారకులు. జీవితంలోని ప్రతి ఆత్మను మేరుగా వస్తుంది. ఆ శక్తిని అనుభవించండి. కొత్త ఆరంభం, కొత్త దిశ. అనంత ప్రయాణంలో మొదటి దశ మీ కలలో ప్రపంచాన్ని మీరే సృష్టించే దశ. మీ జీవితం మారబోతుంది. మీ భవిష్యత్తు బంగారు రంగులలో ఉంటుంది. మీ బ్రహ్మాండం మీ ప్రతి అడుగులో మీతోనే ఉంటుంది. గమనించండి, ఈ వీడియో యాదృచ్ఛికం కాదు. బ్రహ్మాండం యొక్క గాఢమైన ప్రణాళికతో మీ వద్దకు వచ్చి చేరింది. దీన్ని నిర్లక్ష్యం చేయకుండా, ఎందుకంటే ఇదే మీ ఆత్మ పిలుపు. ఇదండి ఈరోజు సందేశం. మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సర్వేజన సుఖినో భవంతు.